వాటర్ వర్క్స్ అయితేనేమి, ఎక్కడెక్కడ మనకి రోడ్లు మునిగిపోయినాయో, కాలువలు మునిగిపోయినాయో, కాలువలు లేవు. ఎందుకంటే చాలా మంది నన్ను అప్రోచ్ అవుతున్నారు, ఎస్పెషల్లీ విలేజర్స్. లోకల్గా ఉండే వాళ్ళు వచ్చి రోడ్లు ఉన్న దగ్గరే మళ్ళీ రోడ్లు అడుగుతున్నారు, తెలియక మట్టితో పేరుకుపోయి. అక్కడ నా దగ్గర చాలా మంది వచ్చారు ఈ మధ్యకాలంలో ఎస్పెషల్లీ. అవన్నీ డౌట్ వచ్చి చేయించిన నేను యాక్చువల్లీ. సో పాపం నేను చెప్పినా కూడా వాళ్ళ పాటికి వాళ్ళే పోయి చేసుకొని అన్ని నాకు ఫోటోలు కూడా తీసుకొచ్చారు, రిపేర్ చేయించి చూసి అంతా. సో దయచేసి ప్రతి ఒక్కరూ ఈ నెక్స్ట్ 10 days ప్రోగ్రామ్ ఏంటంటే మనకి ఐడెంటిఫైయింగ్ ఎక్కడ మనకి సమస్య ఉందనేసి. ప్రతి పల్ల పోవాల్సిందేదన్నా, ప్రతి ఏరియాలో ఎక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది, ఎక్కడ రోడ్డు సమస్య ఉంది, ఎక్కడ వాటర్ సమస్య ఉంది. ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా ఖర్చు పెట్టున్నాం. ఈ రోడ్ లేయింగ్లో అయితేనే, పైప్ లేయింగ్లో అయితేనే, డ్రైనేజ్ సమస్యలు ఉంటే ఎక్కడన్నా ఖర్చు పెట్టున్నాం. నేను మొన్న కూడా ముఖ్యమంత్రి గారికి అదే చెప్పా. ఏమన్నాడంటే, మేమంతా మీటింగ్లో కూర్చున్నప్పుడు నా ఇది టు గెట్ ఈ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ అంటే నేను ఒకటే అన్నా, సార్ మాకు ప్రాజెక్టులు వద్దు సార్, మాకు మెయింటెనెన్స్కి ఖర్చుకి డబ్బులు ఇవ్వండి, మనం అక్కడే చాలా డబ్బులు సేవ్ చేస్తామని నేను చెప్పినాను. అంతే కదా, ఏం లాభం మనకి? ఎస్పెషలీ ఇరిగేషన్ వాటర్ అంటున్నారు, ఆ ప్రాజెక్టు 1000 crores, 2000 కోట్లు, 3000 కోట్లు అంటున్నారు. కేవలం మనకి ఎవ్రీ ఇయర్ దాని మెయింటెనెన్స్కి వచ్చే ఖర్చు ఏదైతే ఉందో అది లక్షల్లోనే ఉంటుంది. అది కానీ ఇచ్చారంటే మనకు అవసరం లేదు కొత్త ప్రాజెక్ట్ కూడా. సో నేను కోరేది మీ అందరితో ఏంటంటే, ప్రాబ్లం ఎక్కడుందో ఐడెంటిఫై చేయండి. ఇది మనము December 10th కంతా అయిపోయాలని చెప్పి నా కోరిక. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లం ప్రతి ఏరియాలో. ఏమ్మా చేయొచ్చు కదన్నా, ఇది అడ్రసబులే కదా, ఇదేం పెద్ద పని కాదు కదా. సో ప్రతి ఒక్క ఇంజనీర్, సెక్రటరీ, మన డిఈస్ అయితేనేమి, ఎంపీడీఓస్ అయితేనేమి, ప్రతి ఒక్కరు దయచేసి ఫీల్డ్లోకి దిగుదాం. మనము ఐడెంటిఫై చేశాక మండల్ వైజ్ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో నేను పర్సనల్గా చూస్తాను, విజిట్ కూడా చేస్తాను. వీలైతే ఎస్పెషలీ వాటర్ అంట మన టీం అంతా ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆ టీం అంతా మనము ఒక రౌండ్ వేయాల్సిందేదే. గండికోట దగ్గర నుంచి మన పైప్ లైన్లు ఎక్కడికి పోతున్నాయి, మనకి ఎక్కడ పంప్ సెట్స్ ఉన్నాయి, ఎక్కడ మనకి ట్యాంక్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఐడియా ఉండాల్సిందేదే. ఇంక్లూడింగ్ సెక్రటరీస్, మీ లొకాలిటీలో మీకు ఏం పైప్ లైన్స్ పోతున్నాయి, ఎక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి, ఎక్కడ వాల్వ్స్ ఉన్నాయి. వాల్వ్స్ లేని దగ్గర నా బాధ్యత మీకు వాల్వ్ వచ్చేటట్టుగా. మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో ప్లీజ్ దయచేసి ఐడెంటిఫై చేయాలా. December 10th కంతా ఒక చిన్న డిపిఆర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మనం రెడీ చేసుకోవాల్సిండేది. దాని తర్వాత వీల్ అడ్రస్ దీస్ ఇష్యూస్. March 2025కి ఈజ్ అవర్ ఫస్ట్ విజన్. ఏమన్నా చేయగలుగుతామా లేదా? చాలా షార్ట్ ఉందా ఇది? చేయొచ్చు కదన్నా. March 2025 ఈజ్ అవర్ విజన్ డేట్. మళ్ళీ మీకు ఆ డేట్ ఉందో లేదో మైండ్లో, కానీ ఫస్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ మనం ఆ రోజు తయారు చేసుకుందాం. ఎట్లా? అదొక ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతుంది. సో మనది ఏంటంటే చిన్న చిన్న ఇష్యూస్, పైప్ లైన్స్ కానీ, రోడ్లు కానీ, రోడ్లు ఆల్రెడీ మనం స్టార్ట్ చేసినట్టున్నాము. ఆల్రెడీ చాలా వరకు నాకు తెలిసి సిమెంట్ రోడ్ లేయింగ్ కూడా స్టార్ట్ అయింది. మీరు చిన్న ఇష్యూ రేజ్ చేశారు, నాకు శాండ్ ఇష్యూ వస్తుందని చెప్పి. దానికి కూడా నేను ఈరోజు లెటర్ రాస్తాను, ఎవరెవరికి అడ్రస్ చేయాలో మాకు చెప్పి పోండి, ఖచ్చితంగా చేస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అడ్రస్ చేస్తాను, మన డిపార్ట్మెంట్స్ కూడా ఏమైనా చేసేది ఉందంటే అది కూడా చెప్పండి. ఇమీడియట్గా మనం అడ్రస్ చేయాలి, శాండ్ది లెటర్స్ రాయాలి ఉదయ్. సో అది ప్రిపేర్ చేపించేసి ఇచ్చేద్దాం ఈరోజే. సో అది కూడా మీకు ఇబ్బంది ఉండదు. మీ దగ్గర నుంచి నాకు కావాల్సింది ఏంటంటే, ఏ ఊర్లో మనకు వాటర్ ఫాల్ట్ ఉంది. నాకు తెలిసి నేను ఆల్రెడీ ఈవెంట్ యాడికైతే చేశాం, ఆల్రెడీ నాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈవెన్ ఒక సంపు కట్టాల్సిండేది ఉంది, కొన్ని పైప్ లైన్స్ కావాల్సింది నేను ఆల్రెడీ కలెక్టర్ గారికి కూడా రాసేసాను. వెయిటింగ్ ఫర్ ద ఆయన అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. అది వస్తానే ఆ వర్క్స్ కూడా మనం స్టార్ట్ చేద్దాం. బట్ March 2025కి ఈ December 10th లోపల మనం ఏవేవైతే ఐడెంటిఫై చేస్తున్నామో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈవెన్ క్లీనింగ్ కూడా. నాకు 1-2 days టైం ఇవ్వండి. మనం ఈ లేబర్ని ఏదైతే ఎట్లా ఐడెంటిఫై చేయగలుగుతామో చూద్దాము. వాళ్ళకి ఏ విధంగా మనం పని చేయించుకోగలుగుతా అది కూడా నేను అడ్రస్ చేస్తాను.
ఆ లోపల మాత్రం మీరు ఖచ్చితంగా ప్రతి ప్రాబ్లం నాకు ఐడెంటిఫై చేసి నా నోటిఫికేషన్ తేవాల్సిండేది మీరు. ఏనా డూయబుల్ కదా? బై 10th of December. సో మళ్ళీ ఈ రోజు నుంచే మీరు స్టార్ట్ చేయాలట్లయితే ఈరోజు ఈ మీటింగ్ తర్వాత డిసైడ్ చేసుకొని టైం టేబుల్ చేసుకొని ఎక్కడెక్కడికి పోవాలా, ఎవరికి ఏ పరిధిలో ఎవరి పరిధిలో ఏ విలేజెస్ వస్తున్నాయో ఒక్కసారి ట్రావెల్ చేయండి. మీకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా యూ ప్లీజ్ అడ్రస్ ఇట్ టు మీ, ఐ విల్ కమ్ పర్సనల్గా. నేను ఫాలో అప్ అవుతాను మీతో పాటు. ఉండొచ్చు మీకు కూడా ప్రాబ్లమ్స్ ఆ విలేజెస్లో, వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి గొడవ పెట్టి ఏదో ఒకటి చేస్తూ ఉండొచ్చు. మరీ సీరియస్ ఇష్యూ ఉంటే కమ్ టు మీ, అడ్రస్ ఇట్ టు మీ. నేను ఖచ్చితంగా ఐ విల్ బీ విత్ యూ విత్ దట్. సో December 10th అంతా ఏం పని చేస్తావు నువ్వు? నీ పని ఏంది? నువ్వేంది? నీ పోస్ట్ సెక్రటరీనా నువ్వు? ఇంజనీరింగ్ అసిస్టెంట్. మళ్ళా సో December 10th నువ్వు రెడీగా ఉంటావు లేదా? ఎన్ని ఉన్నాయి విలేజెస్ నీ కింద? రాయలచేరు ఒకటే, కొంచెం పెద్ద ఊరు. టేక్ యర్ టైం, యూ హ్యావ్ 10 days టైం ఉంది. 10 ఏంది 12 days ఉంది. రైట్, నువ్వు ఐడెంటిఫై చేయి, అన్ని రాసి లిస్ట్ అవుట్ చేయాలా. నువ్వు లిస్ట్ అవుట్ చేసి మీ సీనియర్స్కి అప్పగించావంటే వాళ్ళు నాకు తీసుకొచ్చి నాకు ఇస్తారు. వీల్ వర్క్ ఆన్ ఇట్. మళ్ళా కావాలంటే నేను నీతో కూడా కూర్చుంటా. ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్, సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళు వస్తారు, నాతో కూర్చుంటారు, చెప్తారు. ఓకేనా? మళ్ళీ ఆ విధంగా చేయగలుగుతామా లేదా? రోడ్స్ అవంతా వాటర్ ఇపోతున్నామా లేదా? ఈసారి సమ్మర్కి అంతా ఏముండేది కృషిపాడ నీ మనూరే ఇక్కడే. బయట నుంచి ఎవరైనా వచ్చున్నారా వేరే కాన్స్టిట్యున్సీస్ నుంచి? ఇక్కడ ఎవరు లేరా? అంతా మనమేనా, లోకలేనా? ఓకే సార్, రైట్. సో ఖచ్చితంగా విల్ వర్క్ టువర్డ్స్ ఇట్. మీ అందరికి కూడా పేరు వస్తుంది, నాకు ఒక్కడికే కాదు. సరేనా? ముందర కూర్చోబెడతా మీ అందరినీ. ఎవరైతే ఐడెంటిఫై చేసి ప్రాబ్లం ఎవరైతే రెక్టిఫై చేశారో హీఈస్ ద సోల్ అండ్ హోల్, వాళ్ళకే పోతుంది క్రెడిట్ అంతా, నాకు కాదు. మేబీ ఇన్ పబ్లిక్ నాకు పోతుందంటే ఎలక్షన్ అప్పుడు నాకు పోతుందేమో, బట్ ద క్రెడిట్ గోస్ టు ఆల్ ఆఫ్ యూ. సో దయచేసి వర్క్ హార్డ్ టువర్డ్స్ ఇట్. లెట్స్ వర్క్ స్మార్ట్లీ, నాట్ హార్డ్. అర్థమైందా? సో ఇందాక నాన్నగారు కూడా చెప్పారు, మీ అందరికి ఏమైనా ఐడియాస్ ఉంటే దయచేసి మాకు చెప్పండి, ఏ విధంగా అయితే చేయగలుగుతాము. విలేజెస్లో కొంచెం కష్టంలే, టౌన్ లాగా చేయాలంటే మనము, కానీ సింపుల్ స్టెప్స్ తీసుకున్నామంటే ఆ పర్టికులర్ ఏరియాలో ఆ పర్టికులర్ ప్రాబ్లం అరెస్ట్ చేయడానికి ఈజీగా. ముందే మనకు ఆర్థికంగా కూడా జస్ట్ కేవలం ఏదో ఇది కాదు, స్టేట్ అంతా ప్రాబ్లంలో ఉంది. డబ్బుతో కూడిన పని లేకోకుండా అది తక్కువతో ట్రై చేయడానికే మనము చేద్దాం. ఏనా? ఓకే లేదా? వీఆర్ నాట్ రెడీ ఫర్ ఇటా? ఏ ఊరు మంది? టౌనా? సో మళ్ళా నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు ఇప్పుడు? రావెంకటంపల్లి. ఎట్లుంది ఆ ఊరు? బాగానే ఉందా? ప్రాబ్లమ్స్ ఏం లేవా? ఉన్నాయి కదా. రోడ్స్ గీడ్స్ అంతా ఇట్లున్నాయా? గబ్బుగా ఉన్నాయా లేకపోతే బాగున్నాయా? బాగున్నాయా? ఏడ బాగుంది? ఆ లెఫ్ట్ సైడ్లో మనం రోడ్ దిగుతానే మొత్తం బుడద బుడద ఉంటుంది ఎప్పుడు చూసినా. ఎవరు వాళ్ళు? ఏం పేరు బాగుంది? లేడా? ఎవరు బాబున్నా లేడా? ఇడా ఏం బాగుంది? మన హైవే నుంచి దిగుతానే లెఫ్ట్లో మళ్ళా బుడద బుడదగా ఉంటుంది, దాని కింద కూడా రోడ్ ఉంది. మళ్ళా ఆ రోడ్స్ మనం చేయాల్సిందేదే. ఆల్రెడీ రోడ్ ఉన్న దానిపైన మళ్ళీ నన్ను అడుగుతాడు. దయచేసి లెట్స్ అడ్రస్ ఇట్. 10th ఇస్ ద డెడ్ లైన్. మీ అందరికీ చాలు కదా, 10 రోజులు సరిపోవా? ఏం పని చేస్తావు తల్లి నువ్వు? సెక్రటరీ. నీతోనే ఎక్కువ పని ఉండేది మళ్ళీ నాకు అట్లయితే. సో నువ్వే ఐడెంటిఫై. ఏ ఊరికి చేస్తావు? ఏ ఊర్లో? వడుగు. లక్ష్మపల్లిలోనా? లక్ష్మపల్లిలో ఇంకా పొద్దున్న లేచినప్పటి నుంచి గొడవలేలే కానీ. సో నువ్వు ఆ గొడవ లేకుండా చేయాలా నువ్వే? और भाई आप कहाँ हैं? కిష్టిపాడు మే. ఆడేం లేవా సమస్యలు? ఉన్నాయి కదా. రైట్, చేద్దాం. మళ్ళా దయచేసి అందరు ఐడెంటిఫై చేయండి ఖచ్చితంగా. సో 10th మళ్ళీ ఇట్లా మీటింగ్ కాకపోయినా కూడా ఎక్కడెక్కడైతే మీరు ప్రాబ్లమ్స్ చెప్పారో ఆ విలేజెస్ ఇమ్మీడియట్గా రన్. చిన్న ప్రాబ్లం అయితే నా నోటీస్ దాకా కూడా వద్దన్నా, మీరందరే చేసేయాలన్నా. ఇఫ్ ఇట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం అయితే వాళ్ళు ఇచ్చే సబ్మిట్ చేసే పేపర్స్లో నుంచి ఐ విల్ అడ్రస్ ఇట్. చిన్నది మీరు చేసేస్తాము మాకేంది ఇది అంటే దయచేసి చేసేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. వచ్చారు అందరూ.